కార్మిక భద్రత సంక్షేమం విషయంలో ఎప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. అందులో భాగంగానే 2 ఇయర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయమే ఇది. 2024లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది నవంబర్లో. 2025లో కూడా నవంబర్లో స్పెషల్ టీంతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది స్టీల్ ప్లాంట్లో. అందులో ఏ విధమైన సందేహం లేదు. కంటిన్యూస్గా ఇది హజార్డస్ ఫ్యాక్టరీ కాబట్టి ఇండస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. 25లో కూడా ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఇక్కడ చిన్న నెగ్లిజెన్స్ ఉండొచ్చు. అంటే పైప్ లైన్ ఏదైతే ఆర్గానిక్ గ్యాస్ అందిస్తుందో అది కంటిన్యూస్గా ఈ మెటల్లో మిక్స్ అయ్యి వేరే గ్యాసులని రియాక్ట్ అవ్వకుండా చేస్తుందో ఆ గ్యాస్ అందకపోవడం వల్ల జరిగింది. సో చిన్న నెగ్లిజెన్స్ ఉంది. అయితే ఇన్స్పెక్షన్ విషయంలో మాత్రం ఎక్కడ ఏ విధమైన తేడా జరగలేదు. 36 ఇయర్స్లో ఎప్పుడూ జరగని దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దాంట్లో కూడా ప్రాథమికంగా ఇంకా విచారణ జరుగుతుంది. దాంట్లో తేలాల్సి ఉంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ ఈ సేఫ్టీ ఆడిటింగ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిర్లక్ష్యం వహించారు గత 5 ఏళ్ళు కూడా. కేవలం కలెక్షన్ ఏజెంట్లుగానే మిగిలిపోయారు లాస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా యూనివర్సిటీస్తో ఈ ఆడిటింగ్ ఆఫీసర్స్ని స్కిల్ చేయటం ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి దాంట్లో కూడా సీఎం గారు 0 యాక్సిడెంట్స్ నినాదం వైపే ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. దాంట్లో ఈ 2 ఇయర్స్ కూడా ఒక్కొక్కటిగా మేము ఎక్కడ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహిస్తూ వస్తున్నాం. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇది చిన్న లోపం వల్ల పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పి